ఈ లిస్ట్లో ఫస్ట్ వన్ వచ్చేసి తన చిన్నప్పుడు జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ వల్ల పాబ్లో నెరూడా అలియాస్ జాక్ ఇండియన్ రా ఏజెంట్ అవ్వాలని డిసైడ్ అవుతాడు. ఈ విషయం వాళ్ళ నాన్నకి తెలియకుండా రా ఏజెన్సీలో వర్క్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఆ ప్రాసెస్లో సీనియర్ ఆఫీసర్ అయిన మనోజ్ టీంతో కలిసి ఒక టెర్రర్ అటాక్ని ఆపే ఆపరేషన్లో ఇన్వాల్వ్ అవుతాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో జాక్ ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు, అసలు ఆ భయంకరమైన టెర్రరిస్ట్ గ్యాంగ్ ఏం ప్లాన్ చేశారు, క్యాట్ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయిన ఏజెంట్స్ ఎవరు, వైష్ణవి చైతన్య క్యారెక్టర్ ఏంటి అని ఎండ్ వరకు మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. మూవీలో కామెడీ, సస్పెన్స్తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎంగేజ్ చేస్తాయి. సిద్ధు జొన్నలగడ్డ యాక్ట్ చేసిన ఈ మూవీనే జాక్. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఏకే అలియాస్ రెడ్ డ్రాగన్. మోస్ట్ డేంజరస్ గ్యాంగ్స్టర్. కానీ తన భార్య కొడుకుల కోసం ఏకే అన్ని వదిలేసి జైలుకి వెళ్తాడు. కానీ ఏకే గతం వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. అప్పుడు ఏకే కొడుకు సమస్యల్లో చిక్కుకుంటాడు. అలాంటి సిచ్యువేషన్స్లో ఏకే తన కొడుకుని కాపాడడానికి ఏం చేశాడు, అసలు ఏకే కొడుకును టార్గెట్ చేసింది ఎవరు, రెడ్ డ్రాగన్ అని పిలువబడే ఈ ఏకే గతం ఏంటి అని మూవీ చాలా ఎంగేజింగ్గా ఉంటుంది. అజిత్ కుమార్ అండ్ త్రిష మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే గుడ్ బ్యాడ్ అగ్లీ. రీసెంట్గా థియేటర్స్లో దుమ్ము లేపిన ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే నెట్ఫ్లిక్స్లో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఒక గ్రామంలో వరుసగా 60 మంది అబ్బాయిలు పుట్టిన తరువాత ఒక అమ్మాయి పుడుతుంది. ఆమె పుట్టడంతో ఊరికి మంచి జరుగుతుంది. దాంతో ఆమెకు రాజా అని పేరు పెడతారు. కానీ ఆ 60 మంది అబ్బాయిల్లో ఒకరిని పెళ్లి చేసుకోవాలని, ఆమె ఆ ఊరు దాటి వెళ్ళకూడదని ఊరి పెద్దలు నిర్ణయిస్తారు. కానీ ఆ ఊరికి ఇంజనీర్ వర్క్ పై వెళ్ళిన హీరో రాజాని చూసి లవ్లో పడతాడు. అప్పుడు హీరో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడా లేదా, ఆ 60 మంది అబ్బాయిలు ఏం చేశారు, అసలు రాజా ఆ ఊరు దాటి వెళ్ళిందా లేదా అనేది తెలియాలంటే ఈ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీ చూడాల్సిందే. ప్రదీప్ అండ్ దీపిక పెళ్లి యాక్ట్ చేసిన ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఓదెల అనే గ్రామంలో ఎన్నో దారుణాలు చేసిన తిరుపతిని ఆ గ్రామస్తులు కొట్టి చంపి అక్కడే సమాధి చేస్తారు. కానీ అతను చనిపోయిన 6 నెలలకే మళ్ళీ ఒక భయంకరమైన ఆత్మగా మారి ఊళ్ళో వాళ్ళందరినీ భయపెడుతూ హింసించడం మొదలు పెడతాడు. ఆ భయంకరమైన అతీత శక్తులున్న ఆత్మను ఆపడం ఎవరి వల్ల అవదు. అప్పుడు ఆ ఆత్మను కంట్రోల్ చేయడానికి శివశక్తి అయిన భైరవి ఆ ఊళ్ళో అడుగు పెడుతుంది. అప్పుడు ఆ ఊర్లో ఏం జరిగింది, భైరవి ఆ ఆత్మను కంట్రోల్ చేసిందా లేదా, అసలు తిరుపతిని ఎందుకు చంపాల్సి వచ్చింది అని ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ సూపర్ న్యాచురల్ థ్రిల్లర్ మూవీనే ఓదెలా 2. తమన్నా మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ ఓదెలాకి సీక్వెల్గా వచ్చింది. క్లైమాక్స్ వరకు భయపెడుతూ థ్రిల్లింగ్గా ఉండే ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి విశాల్ అండ్ స్వాతి. ఈ ఇద్దరిని ఎవరో దారుణంగా చంపేస్తారు. ఈ ట్విన్ మర్డర్ కేసుని ఏసీపీ అర్చన ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. ఒక్క క్లూ కూడా లేని ఈ మర్డర్ కేసుని అర్చన ఛాలెంజ్గా తీసుకుంటుంది. అసలు వాళ్ళిద్దరిని చంపింది ఎవరు, టెర్రరిస్ట్ గ్యాంగ్కి ఈ 2 మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి, అసలు ఏసీపీ అర్చన గతం ఏంటి, అర్చన గతంలో సాల్వ్ చేయలేకపోయిన ఆ అన్సాల్వ్డ్ కేసు ఏంటి అని మూవీ అయితే ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. హిట్ 1, హిట్ 2, హిట్ 3లు ఎలా ఉంటాయో ఈ మూవీ కూడా అలానే ఉంటుంది. రోహాని శర్మ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే హర్ చాప్టర్ 1. మూవీలో డ్రామా, సస్పెన్స్, మిస్టరీ, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఎండ్ వరకు కదలకుండా చూసేలా చేస్తుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి గౌతమ్ సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాడు. తన మరదులు సంధ్యానే పెళ్లి చేసుకున్న గౌతమ్ తన వైఫ్తో కలిసి హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటాడు. మరోవైపు పక్క ఫ్లాట్లో ఉండే రిషి తన ఫ్రెండ్స్తో కలిసి ఉంటాడు. కానీ రిషి శ్రావణిని ఎప్పటి నుంచో లవ్ చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లో సడన్గా ఒకరోజు గౌతమ్ వైఫ్ సంధ్య చనిపోతుంది. తనను ఎవరు చంపారు, ఎందుకు చంపారు, అసలు రిషి శ్రావణిలు బిల్డింగ్ పై నుంచి ఎందుకు దూకారు, ఇంతకీ గౌతమ్ మంచోడా చెడ్డోడా అని రకరకాల క్వశ్చన్స్తో మిస్టరీగా ఉండే ఈ మూవీ టైటిల్ వచ్చేసి టెనాంట్. సత్యం రాజేష్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. మిస్టరీగా ఉండే ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ఈ మూవీలో హీరో ఒక హత్యకు సంబంధించిన కేసులో జైల్లో ఉంటాడు. కానీ కొన్ని రోజుల తర్వాత అతను ఆ జైల్లో నుంచి అదృశ్యం అవుతాడు. వేసిన లాక్ వేసినట్లే ఉంటుంది, కానీ అతను ఉండడు. అంత పెద్ద జైల్లో నుండి అతను పారిపోయే ఛాన్స్ అసలే లేదు. కానీ అతను ఎలా పారిపోయాడో తెలియక
పోలీసులు పిచ్చోలవుతారు. కానీ జైలు అధికారులు ఆ విషయం బయటికి చెప్పకుండా ఆ కేసుని ఒక డిటెక్టివ్కి అప్పగిస్తారు. ఆ డిటెక్టివ్ చేసే ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన ట్విస్టులు ఉంటాయి. అసలు హీరో ఎక్కడికి వెళ్ళాడు, జైలు నుండి ఎలా పారిపోయాడు అని ఎండ్ వరకు చాలా మిస్టరీగా ఉంటుంది. మిస్టరీగా ఉన్న ఈ మూవీనే ఆరంభం. ఈ మూవీలో రవీంద్ర విజయ్ అండ్ మోహన్ భగత్లు మెయిన్ లీడ్గా చేశారు. అండ్ ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. అండ్ ఈ మూవీని మీరు చూడాలనుకుంటే ప్రైమ్ వీడియో అండ్ ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి సింధు తన క్లాస్మేట్ సంపత్ను లవ్ చేస్తుంది. అయితే వాళ్ళు లవ్ చేసుకున్న కొద్ది రోజులకే సింధు తన బాయ్ ఫ్రెండ్ మిస్ అయ్యాడని అతని కోసం వెతుకుతూ ఉంటుంది. అసలు ఎవరికి కనిపించిన ఆ వ్యక్తి సింధుకు మాత్రమే కనిపిస్తూ వెంటాడుతూ ఉంటాడు. దాంతో భయపడిపోయిన సింధు మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. దీంతో సింధుని మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. సింధు మెంటల్ హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఆ హాస్పిటల్లో ఏం జరిగింది, అసలు సింధుకు కనిపించే ఆ వ్యక్తి ఎవరు, తనకు మాత్రమే ఎందుకు కనిపిస్తున్నాడు, అసలు ఇందు ఎవరు, ఇందుకి సింధుకి ఉన్న సంబంధం ఏంటి, ఇలా ఎన్ని క్వశ్చన్స్తో ఉన్న ఈ మూవీనే ఫియర్. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. హారర్ ఎలిమెంట్స్ ఎక్కువగా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఈ మూవీని ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వసంత్ అండ్ అరణ్య వైఫ్ అండ్ హస్బెండ్. వసంత్కు కోపం ఎక్కువ. తాగితే ఎవరితో పడితే వాళ్లతో గొడవ పడుతూ ఉంటాడు. దానివల్ల అరణ్య ఎప్పుడు భయపడుతూ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఆఫీస్కి 1 వీక్ హాలిడేస్ రావడంతో గేటెడ్ కమ్యూనిటీలో వాళ్ళు కొత్తగా కొన్న విల్లాకి వెళ్తారు. అక్కడ ఎవరూ ఉండరు. అది ఇంకా కన్స్ట్రక్ట్ అవుతూ ఉంటుంది. అక్కడికి వెళ్ళిన వీళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. కానీ కాసేపటికే వాళ్ళ ఆపోజిట్ విల్లాలో లైట్ వెలుగుతుంది. అసలు మనుషులే లేని ఆ విల్లాలో లైట్ ఎలా అని వీళ్ళు వెళ్ళి చూస్తే షాక్ అవుతారు. అది జరిగిన కాసేపటికే వసంత్ వైఫ్ అరణ్య కనిపించకుండా పోతుంది. అసలు అరణ్య ఎలా మాయమైంది, వసంత్ ఏం చేశాడు, ఎప్పుడో 1964లో జరిగిన మర్డర్స్కి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అని ఎండ్ వరకు మిస్టరీగా ఉంటుంది. జీవా అండ్ ప్రియా భవానీ శంకర్లు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే బ్లాక్. మిస్టరీగా ఉన్న ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి గతంలో జరిగిన క్రైమ్ నుంచి బయటపడి అనుపమ తన ఫ్యామిలీతో సహా వేరే ఇంటికి షిఫ్ట్ అవుతుంది. ఇక నుంచి ఎలాంటి తప్పుడు విషయాల్లో దూరనని తన హస్బెండ్కి మాట కూడా ఇస్తుంది. ఆ ప్రాసెస్లోనే తనకు యూట్యూబ్ నుంచి వచ్చిన అమౌంట్తో తన పని మనిషి అయిన శిల్పతో కలిసి ఒక హోటల్ పెడుతుంది. అనుపమ అంతా బాగానే ఉంది అనుకునే టైంలో మళ్ళీ ఒక డ్రగ్ కేసులో ఇరుక్కుంటుంది. అనుపమ ఆ డ్రగ్ కేసులో ఎలా ఇన్వాల్వ్ అయింది, అసలు అనుపమని ఆ కేసులో ఇరికించింది ఎవరు, అనుపమ హస్బెండ్ ఏం చేశాడు, ఆమె ఆ కేసు నుంచి బయట పడిందా లేదా అని ఎండ్ వరకు చాలా క్యూరియస్గా ఉంటుంది. ప్రియమణి మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే భామకలాపం 2. ఈ మూవీ చూసే ముందు భామకలాపం పార్ట్ 1ని చూడండి. అది చూస్తేనే ఈ మూవీ మీకు అర్థమవుతుంది. ఈ 2 మూవీస్ కూడా చాలా థ్రిల్లింగ్గా ఉంటాయి. అండ్ ఈ మూవీస్ని మీరు చూడాలనుకుంటే ఆహాలో స్ట్రీమ్ అవుతున్నాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ మూవీ వచ్చేసి షెర్లాక్ హోమ్స్ అని పిలువబడే ఓంప్రకాష్ శ్రీకాకుళంలో డిటెక్టివ్గా చేస్తూ ఉంటాడు. ఈ ప్రాసెస్లోనే ఒక మర్డర్ జరుగుతుంది. ఒక్క క్లూ కూడా లేని ఆ మర్డర్ కేసుని సాల్వ్ చేయాలని ఓంప్రకాష్కి ఛాలెంజ్ చేస్తారు. ఓంప్రకాష్ ఆ కేసుకు సంబంధించిన 7 సస్పెక్ట్స్ని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. ఆ ఇన్వెస్టిగేషన్లో కొన్ని భయంకరమైన ట్విస్టులు బయటపడతాయి. అసలు ఆ మర్డర్ కేసులో చనిపోయింది ఎవరు, తనను ఎవరు చంపేశారు, ఫైనల్గా ఓంప్రకాష్ ఆ కేసుని సాల్వ్ చేశాడా లేదా అని ఎండ్ వరకు సస్పెన్స్ఫుల్గా ఉంటుంది. వెన్నెల కిషోర్ మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి శివ ఒక మెడికల్ స్టూడెంట్. ఆర్మీలో డాక్టర్గా జాయిన్ కావాలని తన ఫ్యామిలీకి తెలియకుండా చదువుతూ ఉంటాడు. అయితే అదే కాలేజీలో చదువుతున్న వర్షాని శివ లవ్ చేస్తాడు. అలా వాళ్ళిద్దరూ లవ్ చేసుకుని పెళ్లి చేసుకోవాలనుకుంటారు. కానీ అదే టైంలో సిటీలో వరుసగా మర్డర్స్ జరుగుతూ ఉంటాయి. ఇన్వెస్టిగేట్ చేస్తున్న పోలీసులకి ఒక్క క్లూ కూడా దొరకదు. బట్ ఒకరోజు పోలీసులు శివని అరెస్ట్ చేస్తారు. అసలు ఆ మర్డర్స్ అన్ని చేసింది ఎవరు, శివకి ఆ మర్డర్స్కి ఉన్న సంబంధం ఏంటి, శివని ఎందుకు అరెస్ట్ చేశారు, చివరికి ఏమైంది అని క్లైమాక్స్ వరకు మిస్టరీగా ఉంటుంది. విశ్వాంత్ అండ్ శిల్పా మంజునాథ్లు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే హైడ్ అండ్ సీక్. మూవీ అక్కడక్కడ బోరింగ్గా ఉన్నా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఈ మూవీ ప్లాట్ మీకు నచ్చితే డెఫినెట్గా ఆహాలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి డెబ్బీ తన బాయ్ ఫ్రెండ్ అయిన శామ్యూల్ రిచర్డ్ అలియాస్ శామ్ దారుణమైన సూసైడ్ వెనుకున్న నిజాన్ని తెలుసుకోవాలనుకుంటుంది. దానికోసం ఆమె శామ్ ఆత్మతో మాట్లాడాలని ట్రై చేస్తుంది. ఆ ప్రాసెస్లో శామ్ ఎలా చనిపోవాల్సి వచ్చింది,
ట్విన్ బ్రదర్స్ అయిన శ్రీని అండ్ రఘులతో దీనికి ఉన్న సంబంధం ఏంటి, అసలు శపించబడిన ఆ పుస్తకంలో ఏం రాసి ఉంది, ప్రతి 6 సంవత్సరాలకి ఒకసారి ఆ శాపం ఎందుకు అందరినీ వెంటాడుతుంది అని ఊహించని ట్విస్టులతో మూవీ చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ప్రియా భవానీ శంకర్ అండ్ అరుళ్ నిధిలు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే డిమోంటీ కాలనీ 2. డిమోంటీ కాలనీకి సీక్వెల్గా వచ్చిన ఈ మూవీ చాలా ఇంట్రెస్టింగ్ అండ్ చాలా హారర్ ఎలిమెంట్స్తో చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఈ మూవీని మీరు చూడాలనుకుంటే G5లో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి రేఖ పుట్టుకతోనే తన తల్లిని కోల్పోతుంది. అందుకే చిన్నప్పటి నుండి వాళ్ళ నాన్నమ్మ దగ్గరే పెరుగుతుంది. రేఖ తేజు అనే అబ్బాయిని లవ్ చేస్తుంది. కానీ తేజు వేశ్యకుడుకు కావడంతో ఎన్నో ప్రాబ్లమ్స్ని ఫేస్ చేస్తారు. క్షుద్ర శక్తుల కారణంగా పుట్టిన రేఖ చుట్టూ ఎప్పుడు దయ్యాలు తిరుగుతూ ఉంటాయి. ప్రతి పౌర్ణమి రోజు రేఖను వెతుక్కుంటూ ఒక రక్త పిశాచి వస్తుంది. దానికి కారణం ఏంటి, క్షుద్ర శక్తుల నుండి రేఖ బయటపడిందా లేదా, అసలు రేఖ వాళ్ళ అమ్మ ఎలా చనిపోయింది అనేదే ఈ తంత్ర మూవీ స్టోరీ. అనన్య నాగళ్ళ యాక్ట్ చేసిన ఈ మూవీ కొంచెం బోరింగ్గా ఉన్న ఎండ్ వరకు చూసేలా చేస్తుంది. మూవీ ప్లాట్ మీకు నచ్చితే జియో హాట్స్టార్ అండ్ ఆహాలో చూసి ఎంజాయ్ చేయండి. ఈ లిస్ట్లో నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ట్ డైరెక్టర్ అయిన జీవ తన ఫ్రెండ్ వీణాతో కలిసి 18వ దశకానికి చెందిన ఎడ్విన్ డూప్లెక్స్ని స్కేరీ హౌస్గా మార్చి డబ్బులు సంపాదిస్తూ ఉంటారు. కానీ ఆ బంగ్లాలో నిజంగానే ఆత్మలు, అతీంద్రియ శక్తులు ఉన్నాయని తెలుసుకుంటారు. ఆ తరువాత ఆ బంగ్లాలో ఏం జరిగింది, సిద్ధార్థ్కి ఎడ్విన్కి ఉన్న సంబంధం ఏంటి, జీవ అండ్ వీణాలు ఏం చేశారు, చివరికి ఏమైంది అని ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. జీవ అండ్ రాశి ఖన్నాలు మెయిన్ లీడ్గా చేసిన ఈ మూవీనే అఘాతియా. మూవీ ప్లాట్ మీకు నచ్చితే ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ అవుతుంది, చూసి ఎంజాయ్ చేయండి.